ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు కలిపి వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేసిన వారంతా తమ నామినేషన్లతో పాటు తమపై ఉన్న కేసులు, తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తూ అఫిడవిట్లు సమర్పించారు. ఈ అఫిడవిట్లలో తమ స్థిర, చర ఆస్తుల వివరాలన్నీ పొందుపరిచారు. ఎక్కడెక్కడ ఇళ్లున్నాయి, ఎక్కడెక్కడ స్థలాలున్నాయి, ఏ కార్లున్నాయి, ఎంత బంగారం ఉందన్న వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ల ఆధారంగా ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల వద్ద ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కొందరు అభ్యర్థుల వద్ద కేజీల కొద్దీ బంగారం ఉండగా మరికొందరు గ్రాములకే పరిమితమయ్యారు. మహిళా అభ్యర్థులందరినీ మించి కేజీల కొద్దీ బంగారం తన పేరిట కలిగి ఉన్న ఓ పురుష అభ్యర్థి కూడా ఉండడం విశేషం. ఇంతకు ఎవరు వారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ప్రస్తుత ఎన్నికలలో వైసీపీ, ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి వద్ద మిగతా అందరు మహిళా అభ్యర్థుల కంటే ఎక్కువ బంగారం ఉన్నట్లు తేలింది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిరెడ్డి కొన్నాళ్లుగా తన ప్రసంగాలతో హైలైట్ అయ్యారు. ఆమె నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె ఆస్తుల వివరాలు చర్చనీయాంశమవుతున్నాయి. తన పేరిట 5.4 కోట్ల విలువైన 6,438 గ్రాములు అంటే 6 కేజీల 438 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఆమె తన భర్త వద్ద బంగారం, వెండి ఏమీ లేవని అఫిడవిట్లో తెలిపారు. పెండిగొండ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఉషశ్రీ చరణ్ తన దగ్గర 5 కేజీల 27 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ 1,20,93,000 ఉంటుందని వెల్లడించారు. దాంతోపాటు 37,44,000 విలువైన 78 కేజీల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఆమె భర్త శ్రీచరణ్ దగ్గర 1 కేజీ 607 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ 39,39,000 ఉంటుందని తెలిపారు. ఆయన దగ్గర 23 లక్షల విలువైన 48 కేజీల వెండి కూడా ఉన్నట్లు ఉషశ్రీ చరణ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ భార్యాభర్తలిద్దరి వద్ద మొత్తంగా 6 కేజీల 634 గ్రాముల బంగారం, 126 కేజీల వెండి ఉంది. ఎమ్మిగనూరులో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బుట్టా రేణుక వద్ద 2,45,00,000 విలువైన 2 కేజీల 375 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఆమె భర్త దగ్గర 435 గ్రాముల బంగారం ఉంది. ఇక టెక్కల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తన దగ్గర 215 తులాల బంగారం, 5 కేజీల వెండి ఉన్నట్లు వెల్లడించారు. దర్శిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి వద్ద 1960 గ్రాములు, ఆమె భర్త వద్ద 480 గ్రాముల బంగారం ఉంది. మాజీ హోంమంత్రి తాటికొండ వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత తన దగ్గర 1450 గ్రాముల బంగారం, తన భర్త దగ్గర 500 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెడుగురాళ్ల మాధవి తన వద్ద 1325 గ్రాముల బంగారం, తన భర్త వద్ద 127 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. పలాసలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న గౌతు శిరీష దగ్గర 1100 గ్రాములు, ఆమె భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి దగ్గర 3,513 గ్రాముల స్వర్ణాభరణాలున్నాయి. ఇద్దరి దగ్గర కలిపి 4 కేజీల 600 గ్రాముల స్వర్ణాభరణాలున్నాయి. నెల్లిమర్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన నాయకురాలు, వ్యాపారవేత్త లోకం మాధవి తన దగ్గర 1.25 కోట్ల విలువైన 1992 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత తన దగ్గర 2 కేజీలు, తన భర్త దగ్గర 300 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరి వద్ద ఉన్న బంగారు ఆభరణాల విలువ సుమారు 1.4 కోట్లు ఉంటుందని అఫిడవిట్లో వెల్లడించారు. మాడుగులలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏర్లి అనురాధ తన దగ్గర కేజీ బంగారం, తన భర్త వద్ద 370 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. ఈమె జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం అనకాపల్లి లోక్సభ సీటుకు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు కుమార్తె. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సినీ నటి ఆర్కే రోజా తన దగ్గర 986 గ్రాములు, తన భర్త దగ్గర 485 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన దగ్గర కేజీ బంగారం, తన భర్త దగ్గర 130 తులాలు ఉన్నట్లు తెలిపారు. ఇక తక్కువ బంగారం ఉన్నవారిని చూస్తే జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం కురుపాంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాముల పుష్పశ్రీవాణి తన దగ్గర 80 గ్రాములు, తన భర్త దగ్గర 50 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. రాంపచోడవరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిరియాల శిరీష తన దగ్గర 50 గ్రాముల బంగారం ఉన్నట్లు ప్రకటించారు. ఇక లోక్సభ సీట్లకు పోటీ చేస్తున్న వారిలో రాజమండ్రి అభ్యర్థి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తన దగ్గర 1679 గ్రాముల బంగారం ఉన్నట్లు ప్రకటించారు. విశాఖ ఎంపీ అభ్యర్థి వైసీపీ నేత బొత్స ఝాన్సీ తన దగ్గర 325 తులాలు, భర్త బొత్స సత్యనారాయణ దగ్గర 31 తులాలు బంగారు ఆభరణాలున్నాయని వెల్లడించారు. అంటే ఇద్దరి దగ్గర కలిపి సుమారు 3.5 కేజీల బంగారం ఉంది.
అరకు లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దగ్గర 2 కేజీలు, ఆమె భర్త దగ్గర 820 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. నరసాపురం లోక్సభ స్థానం వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల తన దగ్గర 1602 గ్రాములు, భర్త దగ్గర 206 గ్రాముల స్వర్ణాభరణాలు ఉన్నాయని తెలిపారు. ఇక కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై షర్మిల తన వద్ద 3.69 కోట్ల విలువైన స్వర్ణాభరణాలున్నాయని, భర్త దగ్గర 81.6 లక్షల విలువైన స్వర్ణాభరణాలున్నాయని తెలిపారు. వాటి బరువు ఎంతో వెల్లడించలేదు. కాగా కేజీల కొద్దీ బంగారు ఆభరణాలున్న మహిళా అభ్యర్థులను మించి బంగారం కలిగి ఉన్న పురుష అభ్యర్థులు కొంతమంది ఉన్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్. ఆయన దగ్గర 6 కేజీల 920 గ్రాములు, ఆయన భార్య దగ్గర 8 కేజీల 190 గ్రాముల బంగారం ఉంది. ఇద్దరి దగ్గర కలిపి 13 కేజీల బంగారం ఉంది. వీటి విలువ సుమారు 10 కోట్లుగా పేర్కొన్నారు. టెక్కలలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై పోటీ చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ వద్ద 4 కేజీల 616 గ్రాముల బంగారం ఉంది. ఆయన భార్య పేరిట 360 గ్రాముల బంగారం ఉన్నట్లు ఆవిడవిట్లో తెలిపారు. ఇక విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత సుజనా చౌదరి వద్ద 310 గ్రాముల బంగారమే ఉన్నప్పటికీ ఆయన భార్య దగ్గర మాత్రం 11 కేజీల 477 గ్రాముల బంగారం ఉంది. వీటి విలువ 10 కోట్ల పైనే. కట్ చేస్తే మొత్తానికి చూస్తే మహిళా అభ్యర్థుల వద్ద ఉన్న బంగారం కంటే వాళ్లను మించిన గోల్డ్ మ్యాన్ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.